నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. లోక్సభ ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాలపై కమలదళం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా ఏపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచి సత్తా చాటాలని కమలనాథులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరు రెండు తెలుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్కు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కావడంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు మోడీ, మరొక వైపు జేపీ నడ్డా, ఇంకోవైపు అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న చందంగా ఆపరేషన్ సౌత్ వ్యూహాన్ని అమలు చేసి ఎన్నికల యుద్ధంలో గెలిచి నిలవాలనుకుంటున్నారు. మరి ఎన్నికల చదరంగంలో బీజేపీ పాచికలు పారుతాయా? తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తోందా? కమలనాథుల ఆపరేషన్ సౌత్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? ఈ అంశాలపై ఈరోజు డిస్కస్ చేద్దాం. రైట్, ఇదే అంశంపై మన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజునాయక్ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి హాజరవుతారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి సార్, గతంతో పోలిస్తే దక్షిణ రాష్ట్రాల మీద బీజేపీ ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తూ ఉంది. వరుసగా ప్రధాని మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మీ జాతీయ స్థాయి నేతలు వరుస పర్యటనలు చేయడం వెనక ఆంతర్యం ఏంటి? ఎందుకు అంటే నార్త్ ఇండియాలో బీజేపీకి ఏమైనా సీట్లు తగ్గితే సౌత్ ఇండియాలో భర్తీ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన బీజేపీకి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏమంటారు? ముందుగా నరేష్ గారు మీకు, అట్లాగే రాజు గారికి, మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు అంటే సౌత్లో ఫోకస్ చేయడం అనేది నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, చాలామంది చెప్తూనే ఉంటారు. బీజేపీ ఎప్పుడైనా కానీ ఏదైనా పని చేస్తే ఆ పనితీరే అట్లా ఉంటుంది, టోటల్లీ ఫోకస్డ్గా ఉంటుంది. అక్కడేదో తగ్గుతున్నాయని ఇక్కడ పెంచుకుందామని చూడడము, ఇక్కడ పెరుగుతున్నాయని చెప్పి ఇంకో దగ్గర నిర్లక్ష్యం చేయడము, ఇట్లాంటివి ఏవి ఉండవు. మన సౌత్లో ఇప్పటికీ 2 ఫేజ్లు అయిపోయాయి. రేపు ఇంకో ఫేజ్ నడుస్తోంది, ఎన్నిక జరగబోతోంది. ఇందులో సౌత్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో అప్పటికి ఎలక్షన్స్ అయిపోయాయి. వీటిల్లో నుంచి వస్తున్న రిపోర్ట్స్ మాత్రము మాకు మునుపెన్నడూ లేని విధంగా ఓట్ షేర్ గణనీయంగా పెరుగుతుంది. అట్లాగే సీట్ షేర్ కూడా, ఈసారి సీట్లు కూడా తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, అక్కడ అంటే మేము పెద్దగా లేము అంతకుముందు, కానీ ఇప్పుడు మంచి ఓట్ షేర్తో అట్లాగే కొన్ని సీట్లు గెలిచి, ఇక కర్ణాటక అయితే పోయినసారి లాగానే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చి 1 సంవత్సరం అవుతోంది చేయబట్టి, పోయినసారి లాగానే మళ్ళీ ఒక స్వీప్ అనేది జరుగుతుందని చెప్పి అంచనాలు అయితే మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే ఉంది. సో సౌత్లో పెంచుకోవడము, నార్త్లో తగ్గడము ఇదంతా అని కాదు, కానీ ఎక్కడ పరీక్షలు జరిగినా కానీ అన్ని పరీక్షల్లో ఫస్ట్ రావాలనేది కొంతమంది విద్యార్థుల్లో ఉంటుంది. మనం చేయబట్టి చదవడం అని కాదు, ప్రతి పరీక్ష కూడా 90 వచ్చిన దగ్గర 99 ఎందుకు రాకూడదు, 100కి 100 ఎందుకు రాకూడదు అన్న తపన ఏదైతే ఉంటుందో బీజేపీది అలాగే ఉంటుంది. ఎలక్షన్ మెషిన్ అయినా కానివ్వండి, అసలు ఒక ఆలోచన అయినా కానివ్వండి, ఒక ప్రాంతము, ఒక క్షేత్రమే ఇది మనకు అందుబాటులో ఉంది లేదు అనేది ఏమీ ఉండదు. ఇది నేషనల్ పార్టీ చేయబట్టి మొత్తం భారతదేశం మొత్తము మేము చూసే విధానం అట్లాగే ఉంటుంది, మేము ఫైట్ చేసే విధానం కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు మీకు నిజంగానే తెలిసిన విషయం ఏంటంటే, కర్ణాటక తర్వాత నెక్స్ట్ బాగా ఇది అని అంటే తెలంగాణ ఉందండి. తెలంగాణ తర్వాత మనకు తమిళనాడు కన్నా ముందుగా కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే అక్కడ ఉమ్మడి పోరాటం జరుగుతోంది చేయబట్టి అంతకుముందు కూడా కొన్ని గెలిచాము, ఈసారి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి అందరికీ కనిపిస్తున్న విషయమే. అంటే పోయినసారి కన్నా అయితే గ్యారంటీగా అంత బెటర్గా ఉంటుంది. అండ్ ఆంధ్రాలో ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పరిచే విధంగా ముందుకెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక అది పరిస్థితి. ఇది 400 పార్ అన్నప్పుడు అంటే దేశం మొత్తంలో 400 ఇప్పటికీ ఒకసారి కేవలం రాజీవ్ గాంధీ గారు, అది ఇందిరాగాంధీ గారు అప్పుడు చనిపోవడం వల్ల, హత్య గావించడం వల్ల ఆ వేవ్లో
400 దాటాయి. రాజీవ్ గాంధీ గారి కాంగ్రెస్ వారు కైవసం చేసుకున్నారు ఆ 400 పైచిలుకు లోక్సభ సీట్లు. మేము ఈసారి 400 పార్ అంటే మొత్తం ఎన్డీఏకి కలిపి 400కు పైగా పైచిలుకు సీట్లని, అట్లాగే కేవలం బీజేపీకే 300 సీట్లు అని చెప్పి ఆ గోల్తో ముందుకెళ్తున్నాము. కాబట్టి ప్రతి సీటు, ప్రతి రాష్ట్రము, ప్రతి ఎన్నిక కూడా, ప్రతి ఫేజ్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అట్లాంటి గోల్ ఉంది చేయబట్టి ఈసారి గ్యారంటీగా అంటే ప్రజల్లో నుంచి మద్దతు అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకున్నా కానీ మేమే అత్యధిక సీట్లతో నెంబర్ 1 అయితే నిలబడతామనేది ఇప్పుడైతే క్లియర్గా మాకు కనిపిస్తుంది. అంటే అంతకుముందు ఒక లక్ష్యంగా ఏర్పరచుకున్నా ఈసారి క్లియర్గా ఎలక్షన్లు ఇంకొక వారం రోజులే ఉంది. యాక్చువల్లీ నెక్స్ట్ మండే ఇస్ ఓటింగ్. అంతే కదండి. సో వారం రోజులే ఉంది. అందులో 5 రోజులు మాత్రమే ఇంకా ఏది ప్రచారం నడపడానికి అవకాశం ఉంది. సో ఇప్పటికి జరిగిన పరిణామాలు చూస్తుంటే గత 2 ఫేజుల్లోనూ కానివ్వండి, దాని తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్నదే కానివ్వండి, మాకైతే చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది. మేము తప్పనిసరిగా గెలుస్తామన్న నమ్మకము, అంటే అత్యధిక సీట్లతో ఈసారి డబుల్ డిజిట్లతో ఈసారి మన రాష్ట్రంలో ఎంపీ సీట్లు లోక్సభకు పంపిస్తామన్న ధైర్యం కూడా కనిపిస్తుంది. రైట్. ఓకే, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు. రాజనాయక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, కర్ణాటక తర్వాత నెక్స్ట్ బీజేపీ టార్గెట్ తెలంగాణ ఉన్నట్టుగా ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో డబల్ డిజిట్ సాధిస్తాము అన్న ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తమవుతా ఉంది. అంతిమంగా నష్టపోయేది బీఆర్ఎస్ కదా రాష్ట్రంలో? నరేష్ గారు, మీకు, మా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం అండి. అందరికి కూడా 2-3 విషయాలు. సరే, రాజకీయ నాయకులు అన్న తర్వాత ఆశ ఉండడం సహజం, ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో పోరాటం సహజం. అయితే దక్షిణాది రాష్ట్రాల పైన పట్టు బిగించాలని చెప్పేసి చాలా ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి నుంచి కాదండి, చాలా ఏళ్లుగా. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకుంటే, దత్తాత్రేయ గారికి కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి, సిక్కిం గవర్నర్ గారు రామారావు గారికి, ఇట్లా మనం లెక్క పెట్టుకుంటా పోతే చాలా మందికి చాలా రకాలుగా పదవులు ఇచ్చి ఏదో చేద్దామని, ఇక్కడ ప్రయత్నం చేద్దామని, ఇక్కడ సక్సెస్ అవుతామని వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ దక్షిణాది ప్రజలు ఎప్పుడు ఎక్కడా కూడా, ఒక కర్ణాటకలో ఒక 4 స్థానాలు తప్పిస్తే ఇక ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చూసినాం, మన గవర్నర్ గారు, మన విద్యాసాగర్ రావు గారు కానీ, లేకపోతే ఇక్కడ దత్తాత్రేయ గారితో కానీ గవర్నర్ గా పంపించడం, కేంద్ర మంత్రిగా పంపించడం, దీంతో దక్షిణాది పాగా పెట్టాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో, ఆంధ్ర గాని, తెలంగాణ గాని, తమిళనాడు గాని, కర్ణాటక కొంత పార్షల్ కర్ణాటక గాని, కేరళ గాని, ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి చాలా కష్టం అండి. బీజేపీకి నమ్మే పరిస్థితి కానీ, బీజేపీని కానీ. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్లకు ఎదురుగాలి వీచిందని చెప్పేసి, అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి, ఇప్పుడు ఏం చేసిరంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అక్కడ బీజేపీకి సీట్లు తగ్గిపోతున్నాయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఇక ఖచ్చితంగా ఉధృతంగా రోజు చూస్తా ఉన్నారు మీరు. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు గాని, అమిత్ షా గారు కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల పైన కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు పైన పడి ఇక ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సీట్లు సాధించాలి, అక్కడ ఉన్నటువంటి మైనస్ ని ఇక్కడ ప్లస్ చేసుకోవాలనే ఉద్దేశంతో బలంగా తిరుగుతా ఉన్నారు. సరే, రాజకీయ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో తిరగడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఏనాడు వాళ్ళను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల రెండో ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే చూసిర్రు. ఉత్తరాది రాష్ట్రాలను ఎప్పుడు కూడా, ఉత్తరాది రాష్ట్రాలు మేము ఎక్కువ, ఎందుకంటే ఉత్తరాది గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు కొన్ని 2-3 సార్లు. అంటే కేసీఆర్ గారు మాట్లాడే క్రమంలో చెప్పిండు, దక్షిణాది రాష్ట్రాలకు మీరు అసలు ఎందుకు ఈ రకంగా చూస్తున్నారు, ఉత్తరాదిలో వరదలు వస్తే యుద్ధ విమానాలు పంపిస్తారు, దక్షిణాదిలో వరదలు వస్తే గానీ, తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ వరదలు వస్తే ఏం చేసిరు, ఆంధ్ర కూడా మీరు చేసింది ఏంటంటే ఒక చెంబులో నీళ్ళు ఇచ్చి పంపించేసారు తప్ప ఆ ఆంధ్ర అభివృద్ధి కొరకు మీరు ఏం చేశారు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ కట్టినటువంటి నిధులకు కానీ, తెలంగాణకు కానీ మీరు ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని మీ యొక్క ఆశీర్వాదం కావాలి, మీ ఆశీస్సులు కావాలి, ఆర్థికమైనటువంటి పుష్కలమైన సపోర్ట్ కావాలని చెప్పేసి మేము చాలా సార్లు సపోర్ట్ చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోగా కేసీఆర్ ని పడగొట్టడానికే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలను తీసుకోవడం, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా
ప్రయత్నాలు కొనసాగినాయి. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ కూడా, కాంగ్రెస్ ఏమో అబద్ధాల పునాదులపైన రాజ్యాన్ని నిర్మించుకొని రోజు ఉదయం మనిషిని నమ్మాలి, ఈ రోజు అతని నమ్మే పరిస్థితి లేదని దేవుళ్ళ మీద ఓట్లేసి దేవుళ్ళే ఇంకా పరమావధిగా దేవుళ్ళ రక్ష కల్పిస్తాడు, ఎక్కడ పోతే అక్కడ ఆ దేవుని మీద ప్రమాణం చేసి ఈ రోజు నాకు ఓటేయండి అని చెప్పేసి దేవునికి కూడా శటకోపం పెట్టే పరిస్థితి ఈ రోజు వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బీజేపీని ఎట్లా నమ్మతలేరని చెప్పేసి దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అంటే మాకు కూడా మేము కూడా అత్యంత ఇష్టంగా నమ్మే శ్రీరాముడు ఎవరైతే ఉన్నారో దేవుడి పేరు చెప్పకుండా, ఉగ్రవాదం పేరు చెప్పకుండా, పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. మేము ఈ అభివృద్ధి చేసినాము, తెలంగాణకి ఇవి తీసుకొచ్చినాము, తెలంగాణకి ఇది ఇచ్చినాము, తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించి 4 మంత్రి పదవులు ఇచ్చినాము, ఇగో మేము ఇది 1 లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్టు, జార్ఖండ్కి ఇచ్చినట్టు, జార్ఖండ్ కాదు మన గుజరాత్కి ఇచ్చినట్టుగా, మధ్యప్రదేశ్కి ఇచ్చినట్టుగా, రాజస్థాన్కి ఇచ్చినట్టుగా నిధులు తెలంగాణకు ఆంధ్రాకు కూడా ఇచ్చినామని ఉంటే బాగుండు. మేము కూడా చాలా సంతోషపడుతుంటాం. అందుకొరకు ఈ రోజు మేధావి వర్గం కానీ, ఈ రోజు ఇంటలెక్చువల్స్ కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ భారతదేశానికి ఈరోజు మోడీ గారు ఏం చేసిరని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఏమీ చేయలేదు కదా అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే నేను చాలా హార్డ్ కోర్ నేను ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసినానండి. నేను అప్పుడు వైబ్రెంట్ గుజరాత్ గా పనిచేసే క్రమంలో వైబ్రెంట్ గుజరాత్ అని చెప్పేసి గుజరాత్ ఈయన ముఖ్యమంత్రిగా గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాలర్ పైన మాట్లాడినటువంటి మాటలు కానీ, లేకపోతే ఇక్కడ పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులు ధరలు ఏదైతే ఉన్నాయో, పప్పు, ఉప్పు, బెల్లం ఏవైతే ఉన్నాయో, చింతపండు, ప్రతి దానిపైన ధరలు కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ఏంటంటే పేదలను పట్టి పీడించి రక్తం తీసే ఈ రోజు ధరలు, వాళ్ళపైన జిఎస్టీ అనే ఒక పిడుగు లాంటిది ఈ రోజు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లేచి గెలిపించే పరిస్థితి లేదు నరేష్ గారు. వాస్తవంగా ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి సింగిల్ డిజిట్ లో, అంటే వాళ్ళు సింగిల్ డిజిట్ అంటే మేము 9, 8 అనుకోగల, నేనేమంటున్నా అంటే 1, 2 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీకి, దానికంటే ఎక్కువ పరిస్థితి లేదు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, అంటే ప్రధానంగా ఇక్కడ 2 అంశాలు విపక్షాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణలో ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య. అటువంటి సమయంలో ట్రయాంగులర్ కాంటెస్ట్లో బీజేపీకి మెజారిటీ సీట్లో లేకపోతే డబల్ డిజిట్ రావటము కష్టమన్న అభిప్రాయం ఒకటి. రెండోది, నార్త్తో పోలిస్తే సౌత్కు ఫండ్స్ విషయంలో కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కానీ బీజేపీ చిన్న చూపు చూస్తుంది. కాబట్టి సదరన్ ఇండియా బీజేపీకి ఓట్లు పెద్దగా పోల్ కావు అన్నది రెండో వర్షన్. ఒకటి, ముందుగా మీరు త్రిముఖ పోటీ అంటున్నారు. అసలు నాకైతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ మీకు మొన్న 39 వచ్చిన తర్వాత ఇప్పటికి 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారండి. అవును, సీనియర్ నాయకులు కేశవరావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కడియం శ్రీహరి, ఇది ఉప ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి వెళ్ళిపోయారు పార్టీలో నుంచి. 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలే వెళ్ళిపోయారు. ఇంకెంతో మంది నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ తరఫు నుంచి, బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్న వారిలో కూడా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు. బేసిక్గా రాజకీయ నాయకులు, సరే మా విషయం వదిలేండి, నాది రాజు గారిది, మా అభిప్రాయాలు వదిలిపెట్టండి. ఇప్పుడు మేమిద్దరము మా అధికార ప్రతినిధులను చేయబట్టి మా పార్టీల తరఫున మాట్లాడతాం కాబట్టి సరే మాట్లాడతారు అనుకోవచ్చు. ఉట్టిగా బయట నుంచి 3వ వ్యక్తిగా చూస్తున్నప్పుడు ఒక పార్టీలో నుంచి నాయకులు ఎందుకు వెళ్ళిపోతారండి? ఎప్పుడైనా నాయకులకు కదా, వారికి కదా, వారు ఎప్పుడైనా కానీ అధికారం ఎటువైపు వస్తుంది, ఎటువైపు ఏదవుతుంది అన్నది ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళారు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకు వెళ్ళారు కాంగ్రెస్లోకి? ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది చేయబట్టి సరే కొన్ని అవకాశాలు ఏమన్నా మెరుగవుతాయేమో అని చెప్పి. పోయినసారి అంతకుముందు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చారు బీఆర్ఎస్లోకి చాలామంది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినాయి. సరే, అది రేపు హైకోర్టు తెలుస్తుంది వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలా లేదా అనేది. అవన్నిటి మీద ఈసారి పోయినసారి లాగా కేసీఆర్ గారు చేసినప్పటిలాగా ఉపేక్షించేటట్లుగా కనపడట్లేవు కోర్టులు. ఎందుకంటే ఈ మధ్య గత 3-4 సంవత్సరాల్లో చాలా ఫాస్ట్గాను చాలా తీవ్రంగాను యాక్ట్ చేస్తున్నాయి కోర్టులు ఇట్లాంటివి ఏం చేసినప్పుడు. సో ఇమీడియట్గా జడ్జిమెంట్ స్టేజ్కి తీసుకెళ్తున్నాయి. సో ఇప్పుడు అంతమంది వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలో నుంచి అని అంటే మీకు టికెట్లు చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు సరే చేస్తాము అని చెప్పి, ఇంకా నార్మల్గా ఏముంటుంది పెద్ద పార్టీలవి, ఎస్పెషల్లీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ అంటే మాకు కావాలని కొట్టుకుంటారు 4 టికెట్ల కోసం, పోటీలు పడతారు. అలాంటిది మీకు ఇదో టికెట్ తీసుకోండి అని చెప్పి ఇచ్చిన తర్వాత
మళ్ళీ ఒక రోజు తర్వాతనో కొంతమంది అయితేమో నాకు ఇప్పుడు వద్దు అన్నారు. ఆరూరి రమేష్ గారు అట్లాగే అన్నారు. ఇంకొకరేమో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఐ థింక్ రంజిత్ రెడ్డి గారి చేవెలలో పడుతున్నారు కాంగ్రెస్ తరఫు నుంచి. ఆయన కూడా ఇస్తామంటే వద్దని చెప్పి, లేదా తీసుకుని కడియం కావ్య గారు ఉన్నారు. ఇక మనం గ్రౌండ్ లోకి వెళ్తే అసలు ఏం చెప్పలేకపోతున్నాము. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి వాటి మీద అసలు చాలా దారుణంగా ఉంది. నేను నిలబడి ప్రచారం చేయాలంటే నన్ను కొడతారేమో అన్నంతగా భయపడుతున్నాను అన్న టైప్ లో వారు చెప్పి వెళ్ళిపోయారంటే, ముఖం చూపించలేని పరిస్థితి అని అంటే, ఇక ప్రవక్తలు ఇప్పుడు ఏముందండి, స్పోక్స్ పర్సన్స్ గా మేము ఏమైనా చెప్పొచ్చు. అవును, ప్రజలది విషయం చూడండి. సో నేను బీఆర్ఎస్ కి ఎస్పెషల్లీ రీజనల్ పార్టీ అయి ఉండడం వల్ల ఇక్కడ రాష్ట్రంలో అధికారం కూడా లేట్ చేయబట్టి, ఇప్పుడు వారే అంటుంటారు కదా కేంద్రం ఏం చేయలేదు అన్నారు. మరి మీకు అంతమంది ఎంపీలను ఇచ్చినప్పుడు ఏం చేయలేదు మా ఎంపీలు, అక్కడి నుంచి ఏం సాధించలేకపోయారని వారే చెప్తున్నట్టుగా అనిపించట్లేదా జనాలకి? సో ఇప్పుడు ఏ ఒక్కరో ఇద్దరినో ఇక్కడి నుంచి ఏమన్నా పంపించినా కానీ అది నిజంగానే పూర్తిగా వృధా, చెత్తబుట్టలో పడేసినట్టే అవుతుంది, దేనికి పనికిరాదు. అక్కడ ఫైట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పర్సనల్గా ఏమైనా ఎంపీలమని చెప్పుకుని వాళ్ళు స్వతహాగా లాభపడడానికి ఏమన్నా ఉంటుందేమో కానీ ప్రజలకు అయ్యేది ఏమీ లేదు అనే కంక్లూజన్కి అయితే ఎవరైనా వస్తారు. అది అయిపోయింది. ఒక రీజనల్ పార్టీ అందులోటి. సరే, మీరు ఏ కూటమిలో లేరు, ఇటు ఎన్డీఏలో లేరు, అటు ఎన్డీ కూటమిలో లేరు కాబట్టి ఏదో మొన్న కేసీఆర్ గారు ఏదో కొత్తగా చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో, మన సంకీర్ణ ప్రభుత్వం. ఎన్డీఏలో అయితే రానిచ్చేది లేదని ప్రధానమంత్రి గారే చెప్పారు. అంటే వారి ఉద్దేశము ఇదంతా అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారిని అప్రోచ్ అయితే గ్యారంటీగా తీసుకుంటారు, లేకపోతే ఇప్పటికే వారికి సహకరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకనంటే మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ వారు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి బొమ్మలు తీసుకొచ్చి అందరూ పెట్టి విపరీతంగా సంపాదించారు అని చెప్పి అన్నారు. ఒక్కసారి అధికారంలోకి రాగానే ఆ కాళేశ్వరం కేసు లేదు, సిబిఐకి ఈడీకి ఇచ్చి దర్యాప్తు చేపించాలని చెప్పి కాంగ్రెస్ వారు రాష్ట్రపతికి రాశారండి నవంబర్ 4వ తారీఖున, అంటే 26 రోజుల ముందు, ఎన్నికల ముందు. దాని తర్వాత 4 రోజుల్లో అధికారంలోకి రాగానే అసలు సిబిఐ లేదు, ఈడీ లేదు. ఎప్పట్లాగే కేసీఆర్ గారు మన రాష్ట్రంలోకి ప్రవేశాన్ని నిషేధించారు కదా సిబిఐకి, ఆ విధంగానే మేము నిషేధిస్తాము, కంటిన్యూ చేస్తామని చెప్పి వారు నడుస్తున్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చూడండి, పెద్ద పెద్ద లీకులు జరుగుతాయి, పెద్ద పెద్ద విషయాలు జరుగుతాయి, కానీ ఇంతవరకు అసలు పెద్ద మనిషి మీద అది వాంగ్మూలంలో అధికారులు విచారించబడ్డ అధికారులు చెప్పినా కూడా కేసీఆర్ గారి కోసమే మేము చేశామని చెప్పినా కూడా ఏమాత్రం ఒక్క కేసు ఉండదు. నిన్నటికి నిన్న ఎవరో ఈ టానిక్ కేసులో స్పెషల్ జీవోలు తీశారు, అది ఇది అని చెప్పి నన్ను మాట్లాడమంటే డిబేట్లో నేను ఒకటే చెప్పాను, ఏంటంటే వాళ్ళకి లీకులు ఇవ్వడము, మీ మీద మాట్లాడడము, దాంతో వారు బేరం పెంచుకోవడము, పోవడము, డబ్బులు వసూలు చేసుకోవడము, రావడము, ఇదేగా నడిచేది. దానికోసం మమ్మల్ని ఎందుకు మాట్లాడమంటారు, ముందు కేసు పెట్టమనండి కాంగ్రెస్ వారిని అని చెప్పాను. సో కేసులు ఉండవు. ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే, అట్లాగే అంతకుముందు బీఆర్ఎస్ వారు పెద్ద పెద్ద హామీలు చేశారు. ఎన్నికలు వస్తే చాలు 10 లక్షలు, ఏది దళిత బంధు లాంటివి 10 లక్షలు ఇస్తాము, రేపు పొద్దుటికి నేను ముఖ్యమంత్రిని చెప్తున్నాను చెప్పి రేపు 11:00 మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు ఉంటాయని చెప్పారు కేసీఆర్ గారు. అట్లా బడా ప్రామిసులు, హామీలు ఇవ్వడము, దాని తర్వాత అసలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనేది బీఆర్ఎస్ కు పరిపాటే. ఇప్పుడు కాంగ్రెస్ అదే కదా చేస్తోంది. నిన్న అంత దారుణంగా ఒక జాతీయ నాయకులన్నా కొంచెమన్నా ఇది లేకుండా, డిగ్నిటీ లేకుండా రేవంత్ గారు వచ్చి ఆల్రెడీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ 2,500 బ్యాంకులో టెన్షన్గా వస్తున్నాయి కదా అంటున్నారు. మరి నిజంగానే మరి ఆ మహిళలు చూసుకుంటే వాళ్ళు ఏమనుకోవాలి, మనకు రావాల్సిన 2,500 ఇంకెక్కడన్నా దోచుకుని వెళ్ళిపోతున్నారా అని చెప్పి అనుకోవచ్చు కదా, అనుకోవాలి కదా. నిజంగా 2,500 ఇంటూ 1 కోటి మందిని వేసుకున్నా 2,500 కోట్లు నెలకి ఎటు పోతున్నట్టు, ఎవరి బ్యాంక్ అకౌంట్లకు పోయినాయి? మరి ఎవరి బ్యాంక్ అకౌంట్లకు పోయినాయో రాహుల్ గారు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇక వారి హామీలన్నీ గాడిద గుడ్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ, కాంగ్రెస్ వారికి అవకాశం ఉన్నది లేదు. వారి కూటమి మొత్తంలో కలిపి ఇగో ఇది మా కామన్ మినిమం ప్రోగ్రామ్, మాక్సిమం ప్రోగ్రామ్ వదిలేయండి, ఇగో ఇది మా ప్రోగ్రామ్ అని చెప్పి ఇటు టీఎంసీ వాళ్ళు, అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్, అటు ఆపు లాంటి పార్టీలు కలిసి ఏమైనా ప్రోగ్రామ్ రిలీజ్ చేసాయండి? పోనీ అదంతా కానివ్వండి, పక్కకు పెట్టండి. మేము అధికారంలోకి వస్తే ఇగో ప్రధానమంత్రి వీరు అవుతారు, మేము మా అందరికీ సమ్మతమే, మేము కొట్టుకోము, ఒకటి గొంతులు ఒకటి పిసుక్కోము అని చెప్పి ఏమని అన్నారా? మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళి అక్కడ కమ్యూనిస్టులు వీళ్ళతోటి అలయన్స్ లో ఉన్నవారు, కమ్యూనిస్టులు కాదు వాళ్ళు కమ్యూనలిస్టులు అని చెప్పి అన్నారు విజయన్ గారిని. అవును, మాక్సిమం కరప్షన్ అని చెప్పారు, వాళ్ళ కుటుంబం మొత్తం కరప్షన్ లో మునిగి తేలుతుందన్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా, నిజంగానే ఆ పదం వాడాల్సి వస్తుంది, నిస్సిగ్గుగా అదే సిపిఐ సిపిఎం వారు ఇక్కడ
కాంగ్రెస్ తోటి అలయన్స్ లో ఉండి ఈ రోజు పొద్దున్న లేస్తే ఇక కాంగ్రెస్ వారిని పొగుడుతూ ఉంటారు. మరి వారికి ఎట్లా అది అవుతుందో, ఉన్నది ఒక్క రాష్ట్రంలో అధికారంలో, ఆ ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారిని కమ్యూనిస్టులు కాదు కమ్యూనలిస్టులు అన్నా కానీ, మత రాజకీయాలు చేస్తున్నారన్నా, అవినీతిలో కూరుకుపోయి ఉన్నారన్నా కానీ ఇక్కడ కమ్యూనిస్టులు వారితో పనిచేస్తూ ఉంటారు. అక్కడ టీఎంసీ వారు అసలు మీరు ఈ కాంగ్రెస్ ఉండడం వల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు, మా యొక్క సీటు తగ్గే అవకాశమే కానీ వాళ్ళతో పొత్తులో ఉంటే మాకు పెరిగే అవకాశం లేదని చెప్పి అన్ని సీట్లకి వారే పోటీ చేస్తున్నారు. అటు ఆప్ వారు పంజాబ్లో చూడండి సొంతంగా పోటీ చేస్తున్నారు, మాకు అవసరం లేదు ఈ కాంగ్రెస్, రాహుల్ బాబా మాతో ఉంటే నష్టం అవుతుందని చెప్పి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూశారు, అటు కాంగ్రెస్ పరిస్థితి చూశారు, ఇండియా అలయన్స్ పరిస్థితి చూశారు. ఇక మన రాష్ట్రంలోకి వస్తే నేను చెప్పాను నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చే అబద్ధాలు చెప్తూ మాట్లాడాల్సి వచ్చింది. ఒక్క హామీకి ఒక్క గ్యారంటీ లేకుండా పోయింది. అన్ని గాడిద గుడ్లు అయి కూర్చున్నాయి. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు మనకు పోయినసారి మీరు రాజుగారు చెప్పినట్టుగా కొంతమంది నమ్మొచ్చు కాక, అరే సౌత్ లో ఇక్కడ ఎప్పుడు అసెంబ్లీలో పెద్దగా ఎక్కువ సీట్లు వచ్చేది కదా, ఈసారి కూడా రావేమో అని. పోయినసారి కూడా మాకు ఎన్ని వచ్చాయండి, అసెంబ్లీలో ఒక్క సీట్ వచ్చింది. నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ లో 4 సీట్లు వచ్చాయి. అది పరిస్థితి. ఈసారి నేను చెప్తున్నాను 8 సీట్లు వచ్చాయి. మాది ఓట్ షేర్ ఆల్రెడీ అసెంబ్లీలో డబల్ అయింది. అవును, దేశం మొత్తంలో ఏదో సౌత్ లో అని ఫస్ట్ ఈస్ట్ లో అని కాదు, మా నార్త్ ఈస్ట్ లో కూడా చాలా సమయం పట్టింది. నార్త్ ఈస్ట్ లో ఇప్పుడు మొత్తం మెజారిటీ పార్టీ అంటే బీజేపీయే. అక్కడ ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నాము, నార్త్ లో ఉన్నాము, వెస్ట్ లో కూడా ఉన్నాము. ఇటు గోవా చూడండి, మహారాష్ట్ర చూడండి, ఇవన్నిట్లలో ఉన్నాము, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇదంతా ఉంది. సౌత్ లో చూస్తే కర్ణాటక ఇప్పటికీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది. సో ఇదేమీ ఏదో పెద్ద సౌత్ అనగానే ఇదేదో దేశానికి అతీతము అన్న భావన మనోళ్ళు కల్పించడానికి ట్రై చేస్తారు కానీ అదేమీ లేదండి. ఒక రాష్ట్రాల తర్వాత కొన్ని రాష్ట్రాల తర్వాత కొన్ని రాష్ట్రాలు అట్లా ఎదుగుతూనే వస్తున్నాము. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఏదో నార్త్ లో ఓడిపోతున్నాం చేయబట్టి ఇక్కడ సౌత్ లో అని చెప్పి అట్లా అనుకుంటారు. మీకు ఒక్క విషయం చెప్తాను, మోడీ గారు ఈ రోజు కాదు, మీకు మామూలుగా ఎలక్షన్లు లేని సమయంలో కూడా వారు రోజుకు 18 గంటలు పనిచేస్తారు. వీరేమో ఏదో ఎలక్షన్ల ముందే వచ్చి 4 యాత్రలు చేసేసి జనాలకి 4 సార్లు కనిపించేసి మళ్ళీ వెళ్ళి తన ఇక విశ్రాంతి తీసుకోవడమో, ఫామ్ హౌజుల్లో రెస్ట్ తీసుకోవడమో అట్లాంటివి మోడీ గారివి కాదు. బీజేపీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ మనకు ఒక్క సీట్ వచ్చిందా, అర సీట్ వచ్చిందా కాదు, మనకు 10 మంది ఓట్లేసినా మనకు ఓట్లేసిన వారు ఒక 10 మంది ఉన్నా కానీ వారికైనా మనం బాధ్యులమే కదండి. ఓకే, వారి ఆశలకి ఆశయాలకి వాటన్నిటికీ మన బాధ్యులమే కదా, ఆకాంక్షలకి మన బాధ్యులమే కదా. సో ప్రజల మధ్యలో ఉండడము, ప్రజలతో 24 గంటలు మమేకమై ఉండడము, పని చేయడము, ఇదంతా బీజేపీకి, అది బీజేపీ యొక్క కార్యపద్ధతి. అది దీనికోసము దానికోసం అనేదే కాదు. మనల్ని ఈ రోజా రేప 10 సంవత్సరాలు పడుతుందా, 5 సంవత్సరాలు పడుతుందా లెక్క చేయదు. ఈ రోజు తెలంగాణలో మాత్రము ఆ టర్న్ అయితే అవుతోంది. ఈసారితో మీకు క్లియర్ గా ఈ ఎలక్షన్లు అయిపోయేసరికి నెక్స్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకునే విధంగా, ప్రతిపక్షాలు ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకునే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయండి. వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజునాయక్ గారు ఉన్నారు. రాజునాయక్ గారు, సహజంగా అంటే మనము ఏ రాష్ట్రాల్లో చూసినా ఈ త్రిముఖ పోటీ ఉండే పక్షంలో స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ బలహీనపడటము, అదే సమయంలో బీజేపీ బలపడటము ప్యారల్గా మనం చూస్తూనే ఉన్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా. ఉదాహరణకి కర్ణాటక. అట్లనే తెలంగాణలో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది అన్నది ఒక వాదన. రెండోది వచ్చేసి బీఆర్ఎస్కు అసలు టికెట్ ఓటెందుకు వేయాలి, ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, కేంద్రంలో 9 మంది ఎంపీలు ఉన్నారు, అయినప్పటికీ తెలంగాణ హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ విఫలమైంది అన్న ఒక ఆలోచన ప్రజల్లోకి వస్తుంది కదా అనేది రెండో ప్రశ్న. అది మీరు పూర్తిగా అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు, అసంబద్ధమైనటువంటి వాదన. ఒకవేళ మేధావులు ఆ రకంగా మాట్లాడితే దాన్ని ఏం చేయలేము. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను కంటికి రెప్పలా కాపాడిందే కేసీఆర్ గారు. లేకపోతే ఇదో మరో ఛత్తీస్గఢ్, లేకపోతే ఇంకొకటి ఇదో వేరే రాష్ట్రంగా ఒరిస్సానో బీహార్ లాగా ఈ రోజు కూడా అయిపోయే పరిస్థితి ఉండే. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే నంబర్ 1 తలసరి ఆదాయంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అది తెలంగాణ రాష్ట్రం ప్రూవ్ చేసుకున్నది. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలను బీట్ చేయాలంటే వీళ్ళకి ఇంకొక 100 సంవత్సరాలైనా కాదు. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏదో ప్రజల మధ్యలో కొట్లాడి, ప్రజలతోటి కొట్లాడి, ఇక్కడ ఏదైతే వేరే రాష్ట్రాలు అధికారంలో
ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదండి. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి సిబిఐ ఈడీ దాడులను చేసి అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వాలను తీసుకొచ్చి 7 రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను. కానీ భారతీయ జనతా పార్టీ సొంతంగా కొన్ని రాష్ట్రాలను వదిలేస్తే ఇంకెక్కడ అధికారంలోకి వచ్చింది? ఒక ఉత్తరప్రదేశ్, ఒక గుజరాత్ వదిలేస్తే అబ్సల్యూట్ మెజారిటీ ఎక్కడ రాలే. వాళ్ళకొకటి వెన్నుపోటు బాగా ఉంటదండి ఎవరికి? భారతీయ జనతా పార్టీకి. ఎక్కడ ఎవరితోటి పోర్తు పెట్టుకున్నా వెంటనే వాళ్ళని వెన్నుపెట్టు పొడవడం, ఆ వెన్నుపోటు పొడవగానే మళ్ళీ వెంటనే ఆ పార్టీని దూరం చేయడం అనేది భారతీయ జనతా పార్టీలో పరిపాటి. అయితే నేను ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు నిజంగా ఒకవేళ కర్ణాటకలో ఉంటే మనం కర్ణాటకలో గెలవాలి. నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, హేమీలు అందరూ కూడా కర్ణాటకలో ప్రచారం చేసిన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్లకు చతికిల పడిపోయారు, అధికారంలోకి రాలేదు. అక్కడ ఒక హిందుత్వ ఎజెండానే కాకుండా అక్కడ హిందుత్వ ఎజెండా కూడా పనిచేయలేదండి. ఎందుకంటే మోడీ గారు దాదాపుగా 23 కిలోమీటర్ల రోడ్ షో చేసిన ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ 23 కిలోమీటర్లలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. అంటే బీజేపీ కర్ణాటకలో గెలిచింది అని అంటే కర్ణాటకలో ఒక లింగాయత్ అనే కమ్యూనిటీ తోటి కర్ణాటకలో ఆ భారతీయ జనతా పార్టీ ఆ కమ్యూనిటీ బలంగా ఉండడం వల్ల అది, అంతేగాని అక్కడ హిందుత్వ అనేది గెలవలేదు, అక్కడ హిందుత్వ అనేది నిలవలేదు. ఎందుకంటే హిందుత్వ కంటే మా కడుపులు ముఖ్యం, హిందుత్వ కంటే మా ధర్మం ముఖ్యం, హిందుత్వ కంటే మా ఉద్యోగం ముఖ్యం అని చెప్పేసి కర్ణాటక ప్రజలు తీర్పునిచ్చారు. కర్ణాటక ప్రజలు 26 కిలోమీటర్ల మోదీ గారి ఏదైతే రోడ్ షో ఉందో దాంట్లో మన వాళ్ళు ఒక్కరు కూడా వాళ్ళ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా గెలవకపోవడం అనేది చాలా విస్మయానికి గురి చేసింది మోదీ గారికి. అదే విధంగా అక్కడ బలమైన కమ్యూనిటీ ఒకటి లింగాయత్. ఆ లింగాయత్ కమ్యూనిటీ నమ్ముకొని అక్కడ భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. అందుకొరకు లింగాయత్ కమ్యూనిటీ ఉన్న దగ్గర కొన్ని చోట్ల బీజేపీ గెలిచిన తర్వాత అక్కడ ఎక్కడ గెలవాలి. అక్కడ ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ఇక కమ్ టు ద తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ తమిళనాడు, కేరళలో అయితే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకటి కూడా ఖాతానే ఓపెన్ చేయలేదు. ఏదైతే మెట్రో మ్యాన్ ఉన్నాడో శ్రీధరన్ గారు పార్టీలో తీసుకొచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఈ రోజు పార్టీలో తన ద్వారా ఏదో ఒక ట్రయల్ వేసిర్రు, ఏదన్నా చాలా గొప్ప పేరు ఉంది కదా ఇక్కడ నుంచి శ్రీధరన్ గారిని నిలబెడితే బీజేపీలో ఏదో ఒకటి అవుతుందని. కానీ కేరళలో అక్కడ కూడా ఓడిపోయారు. అక్కడ కూడా క్లీన్ వాష్ అంటే భారతీయ జనతా పార్టీ లేనటువంటి పరిస్థితి కేరళ. ఇక తమిళనాడుకు వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ పార్టీల హవానే ఎప్పుడు నడిచింది. అక్కడ ఎప్పుడు కూడా డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళ మధ్యలోనే పోరుంటది తప్ప బీజేపీని కానీ ఇతర పార్టీలను కానీ కొంత కాంగ్రెస్ స్కోప్ ఇచ్చినా కూడా అక్కడ బీజేపీని మాత్రం ఎక్కడ స్కోప్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇక ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఆంధ్రాలో ఆ పరిస్థితి కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలు టీడీపీ, ఇప్పుడు టీడీపీతో జనసేనతో పొత్తుకోవడం వల్ల ఏదైనా ఒకటి అటు ఏదైనా ఉంటదేమో కానీ దాని తర్వాత అక్కడ అబ్సల్యూట్ బీజేపీ నిలబడ్డటువంటి ప్రదేశాల్లో గెలిచే పరిస్థితి అయితే లేదు. కమ్ టు ద తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనటువంటి నరేంద్ర మోడీ గారు నిండు పార్లమెంటులో లోక్సభలో 10 సార్లు అసలు తెలంగాణను ఎందుకు విభజించారు, తెలంగాణను అట్లా విభజిస్తే అది మంచి పద్ధత, తల్లిని బిడ్డను వేరు చేస్తారా అని అంటే అవసరం లేకుండా అసందర్భంగా అసలు తెలంగాణ అమరవీరుల త్యాగాలను కూడా ఈరోజు మోదీ గారు అపహేళన చేసిరు. అందుకొరకు తెలంగాణ గడ్డ ఉద్యమాల ఊపిరిగడ్డ, ఇక్కడ ప్రజలు బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు. సరే నేనేమంటున్నా అంటే హిందుత్వ ఎజెండా కావచ్చు, లేకపోతే ఇంకొక ఎజెండా కావచ్చు, రాముడు మాకు దేవుడు అని మేమందరం అనుకుంటున్నాం. రాముని పేరు లేకుండా ఓటు అడిగే పరిస్థితి లేదు. అది దానికి 1-7 గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంటది తప్ప బీజేపీకి అసలు ఇక్కడ తెలంగాణలో ఇక స్థానం లేని పరిస్థితి ఉంది. కానీ ఈ 6 నెలల్లో ఈ 5 నెలల్లో ఈ 100 రోజుల పాలన చూసిన తర్వాత, కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఒక ఏఐసిసిలో పనిచేసి అంటే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దిక్కు అయినటువంటి రాహుల్ గాంధీ వచ్చి డైరెక్ట్ 6 సభలో ఏం మాట్లాడతారండి? పచ్చి అబద్ధాలు. ఏమని మాట్లాడారు? 6 గ్యారంటీలు అమలైపోయినాయంట. 6 గ్యారంటీలు 2,500 కోట్లు, అవి 2,500 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారంట ప్రతి మహిళకు. స్కూటీలు ఇచ్చిర్రు, తులం బంగారం ఇచ్చిర్రు. అదే రకంగా ఏమన్నారు? 4,000 రూపాయలు అకౌంట్లలో పడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అంటే ఇది ఎంత హాస్యాస్పదం. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్.
అబద్ధాలు మాట్లాడి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయిండు. ఇక చెప్పిందే చెప్పి ప్రజలు కూడా ఇప్పుడు విషయానికి నేను ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నా, చాలా తండాలు తిరుగుతా ఉన్నా. అయ్యా నిన్న నాకు నేను ఊరికి పోగానే కార్తీకగానే అయ్యా నువ్వేమన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానో ఇవ్వకుండా నాకు కారు దిగకన్నారే. అమ్మా నేను కాంగ్రెస్ పార్టీ వాడిని కాదు, నేను ఇగో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చినవే ఇస్తుండే ఈయన, ఇక కొత్తవి ఏమి ఇచ్చిండు చెప్పు సార్ నువ్వు అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. అంటే ప్రజలలో ఎంత తొందరగా అంటే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ 55-56 సంవత్సరాల ఈ సుదీర్ఘ రాజకీయ ఈ తెలంగాణ రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎవరు లేరు. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, ప్రజలను అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే ఇంకో 3 రాష్ట్రాల బడ్జెట్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే తెలంగాణలో అస్సలే అంటే నేను ఏమంటున్నా అంటే ఈ రోజు టీఆర్ఎస్ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకుందంటే, నిజంగా తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాలంటే భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళతోటి మనం ఖచ్చితంగా తెలంగాణ హక్కుల గురించి కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఉండాలి. తెలంగాణ అంటే నెల రోజులు కూడా కాలే, 2 నెలలు కూడా కాలే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెంటనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన ప్రాజెక్టులన్నీ కూడా అప్పచెప్పడం అనేది తెలంగాణలో అక్కడ మనం తాకట్టు పెట్టినట్టు అయిపోయింది. ఈ రోజు నీళ్లు తాగడానికి కానీ సాగు చేయడానికి కానీ నీళ్లు అడగాలంటే ఈ రోజు లేనటువంటి పరిస్థితి. అంటే అన్నీ తీసుకుపోయి రేపటి రోజు తెలంగాణ అనే పదం నిషేధించినా కూడా నమ్మడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఒకవైపు ఏమో ఈయన టీఎస్ తీసేస్తా అని చెప్పేసి టీజీ తీసుకొచ్చిండు, ఇంకోవైపు ఆయన తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదంటున్నారు. ఇక రేపటి రోజు తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కాంగ్రెస్ చుప్చాప్ ఉంటది. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడితే ఓటుకు నోటు కేసులో జైలుకు పోయే అవకాశం ఉంటది. కాబట్టి ఆయన బడే భాయ్ మీ ఆశీర్వాదం కావాలంటాడు. ఇక ఈ చోటే భాయ్ ఏం మాట్లాడతాడంటే ఇక్కడ వచ్చేసి ఆట్ ఊట్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఇంటర్నల్ గా ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు రేపు భవిష్యత్తులో బీజేపీలో పోయడానికి క్లియర్ కట్ గా లైన్ ఉంది. కాబట్టి ఆయన నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వెంట ఎప్పుడు కూడా మళ్ళీ బట్టి విక్రమార్కర్ కానీ లేకపోతే కోమటిరెడ్డి కానీ లేకపోతే తుమ్మల గారు కానీ ఇంకెవరికో ఎమ్మడి పంపించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బీజేపీ కాంగ్రెస్ నాటకాలు బయట పెట్టాలంటే, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలంటే, తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడాలంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ నీళ్ల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆత్మను కాపాడాలి అంటే ఢిల్లీలో కొట్లాడాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో ఎంపీలు ఉంటే గానీ పార్లమెంట్ లో కొట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళ యొక్క బండారం బయట పెట్టాలంటే ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గౌరీ సతీష్ గారు, ఇప్పుడు గత 2-3 రోజులుగా ప్రధానంగా తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తృతంగా పర్యటిస్తోంది. ఏంటి మీ రీడింగ్ ఏంటి? ముందుగా నరేష్ రెడ్డి గారు, అనివార్య కారణాల వల్ల నేను ట్రాఫిక్ లో జామ్ కావడం వల్ల స్టూడియోకి రాలేకపోతున్నాను. ఐఎమ్ ఆన్ ది వే. సారీ. తప్పకుండా ఏదైతే బట్టి మైండ్ గేమ్ ఆడుతూ ఉందో అది ఫలించే అవకాశం అయితే లేదు. ఎందుకనంటే భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు. ఒకసారి 3వసారి మాకు 400 సీట్లు వస్తాయని చెప్పి ఏదైతే ప్రాపగండా చేస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వసించే అవకాశం లేదు. కాబట్టి వారు ఎక్కడైతే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఫ్రస్ట్రేషన్లకు వెళ్ళి పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం అనేది వారు మాట్లాడుతున్నటువంటి మాట యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుండ్రో దానికి విరుద్ధంగా రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి దేశవ్యాప్తంగా. కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వారు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, జన్ధన్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని చెప్పారు. మరీ ముఖ్యంగా దేశంలో ప్రమాదంలో పొంచి ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రమాద గంటికలు మోగిస్తా ఉన్నాయి. ఎందుకు అనంటే ఏదైతే బీహార్ రాష్ట్రంలో 2 నెలల్లో అక్కడ కులగలన చేసినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి ఘనత ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి నిరూపించుకున్నటువంటి వారు ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారు మరి అమిత్ షా అని చెప్పి యావత్
భారతదేశం అంతా కూడా గ్రహిస్తా ఉంది. దానిని స్పాసిఫై చేయడానికి వారు చేస్తున్నటువంటి ఏ ప్రాపగండ ఉందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు నిన్న కూడా అమిత్ షా గారు మళ్ళీ మేము ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్తా ఉన్నారు. అంటే భారతదేశంలో విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఎన్నికల ముందు వారు చేస్తున్నటువంటి ప్రాపగండ అనేది మనం ప్రత్యక్షంగా ఒక కామన్ మ్యాన్ గా, ఒక భారతీయ పౌరునిగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు ఎక్కడైతే వారు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా, ఎక్కడైతే ఉద్యోగాల కల్పన గాని అభివృద్ధి విషయంలో గాని ఏ అవకాశాలను నెరవేర్చకుండా తెలంగాణ సమాజానికి వారు ఇచ్చినటువంటి ఏదైతే గిరిజన హామీ యూనివర్సిటీ అన్నారు దాన్ని పేపర్ వరకే పరిమితం అయిపోయింది. ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలను తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా జాతీయ హోదా ఇయ్యలేదు. నైతికంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావాన్ని ఏలం చేసినటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడుగుతారో వారు సమాధానం చెప్పాలి. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా అది గ్రహిస్తూ ఉండండి. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారు ఆశిస్తున్నటువంటి దానికి భిన్నంగా ఖచ్చితంగా తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ వారికి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నాయి. గ్రౌండ్ లో దానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి, పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు ఫ్రస్ట్రేషన్ లో మీరు ఒకటి గ్రహించారు. ఇక్కడ నుంచి పారిపోయి రాయబరేలీలో మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ వేస్తే పారిపోయారని చెప్తున్నారు. ఈయన మరి ఈ గుజరాత్ నుంచి పారిపోయి మరి ఉత్తరప్రదేశ్ లో ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చింది? అంటే తను మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ గురించి కూడా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి పౌరుడు భారతీయ పౌరుడు ఎక్కడన్నా పోటీ చేయాలని చెప్పి ఆ విషయం తెలియక మాట్లాడుతున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఒక వ్యక్తిని పర్సనల్ గా క్రిటిసైజ్ చేయడం అనేది సమంజసం కాదు అనేది యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే త్యాగాలకు ప్రతిరూపం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం కాబట్టి వారు ఆరోపణలు చేసే ముందు, పర్సనల్ గా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, గత కొంతకాలంగా తెలంగాణలో చూస్తే రెండు అంశాలు కీలకంగా ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ ఏమో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ హైదరాబాద్ను యూటీ చేసే కుట్ర ఒకటి జరుగుతోంది, దాన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలి అని చెప్పి బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ ఉంది. ఏంటి ఈ ఆలోచనగా ఈ రెండు అంశాలు ఎందుకు తెర మీదకి వచ్చాయి? ఇప్పుడు కాంగ్రెస్ వారికి వారి ప్రపంచము ఒకే ఒక ఓట్ బ్యాంక్ అండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ గారు నార్త్ నుంచి వాయనాడుకి ఎందుకు వచ్చారో మనందరికీ తెలిసిందే. వారి ఓట్ బ్యాంక్ ఒకే ఒక్కటి ఉంది, అదొక్కటే మిగిలింది. లేకపోతే 400 ఒకప్పుడు ఇంతకుముందే మాట్లాడుకున్నాం, రాజీవ్ గాంధీ గారి సమయంలో 400 వచ్చిన పార్టీ, పైచిలుకు వచ్చిన పార్టీ ఈరోజు 50 రావడానికి కష్టపడుతుంది, 50 సీట్లు గెలవడానికి కష్టపడుతోంది. 10% ఎట్లాగైతే పడిపోయిందో మీరు చూడండి. ఈ ఓట్ బ్యాంక్ కూడా 10%, 11%, 12% ఆ రేంజ్ లోనే ఉంది. దానికి తగ్గట్టుగానే సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు వారికి ఆ ఓటు బ్యాంక్కి రిజర్వేషన్లు తీసేస్తామన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పారు. దానికి కట్టుబడి మేము మతపరమైన రిజర్వేషన్లు ఉండనివ్వము అని చెప్పి ఈ రోజు కాదు చెప్పేది. మేమేదో ఎన్నికలు వచ్చాయని చెప్పట్లేదు. మొదటి రోజు నుంచి మా స్టాండ్ అదే. ఒక మతానికి ఎక్కువ జనాభా ఉంది ఒక రాష్ట్రంలో చేయబట్టి వారికి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక జెండాలు, ప్రత్యేక ప్రధానమంత్రులు, ప్రత్యేక రాజ్యాంగాలే ఉండడము మేము వ్యతిరేకమే. అందుకనే 370 ఆర్టికల్ తీసి అవతల పడేశాం. అట్లాగే నిర్వీర్యం చేసి పడేశాం. అట్లాగే అది ఈ రోజు చెప్పట్లేదు. 51 నుంచి జనసంఘ్ రోజుల్లో నుంచి అసలు మా వ్యవస్థాపకులు, జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ విషయం మీద ఇది చేస్తేనే అక్కడ తీసి జైల్లో వేసినప్పుడు జైల్లో మొత్తం మీద వారు చనిపోయారు. అంటే వారి పరిస్థితి అంత దారుణంగా చేస్తే వారు చనిపోయారు. అక్కడున్న ప్రభుత్వాలు కక్షగట్టి చేస్తే.
ఇప్పుడు వాయనాడుకి వెళ్ళిన రాహుల్ గాంధీ గారు వారి సామాజిక వర్గం ఒక్కదానికి, ఎందుకంటే అది మతపరంగా ఇచ్చినవి రిజర్వేషన్లు చేయబట్టి అవి ఎక్కడున్నా కానీ మేము తీసేస్తామంటే, ఇక వారి ప్రపంచంలో ఉన్నది వారు ఒక్కరే చేయబట్టి అందరికీ రిజర్వేషన్లు తీసేస్తారని మార్ఫింగ్లు చేసి చిల్లరగా చీప్గా మార్ఫింగ్లు చేసి మరి జనాల్లో రిజర్వేషన్లే పూర్తిగా తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళని తీసేస్తే ఇంకా అందరికి పోయినట్టే కదా వాళ్ళ ఉద్దేశంలో. ఆ విధమైన ఉద్దేశంతో వాళ్ళు మార్ఫింగ్లు చేసి అంత చిల్లరగా చీప్గా ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక విషయం. సో ఇంకొకటి డర్ గయా బాగ్ గయా అని చెప్పి అన్నారు. వీరు మరీ ఇంత వ్యక్తిగతంగా ఇట్లా అంటారా సార్ అని చెప్పి కాంగ్రెస్ వారు అంటున్నారు. వారికి ఒకటి ఇప్పుడు అంతకుముందు మోడీ గారు కూడా ఇటు గుజరాత్ నుంచి అటు ఉత్తరప్రదేశ్ నుంచి చేశారు. మొన్న ఈటల రాజేందర్ గారు కూడా ఇటు గజ్వేల్ నుంచి అటు హుజూరాబాద్ నుంచి చేశారు. ఇవి చేసినప్పుడు ఎప్పుడు కూడా ముందు రోజే ప్రకటించారండి అందరూ. మీరు ఇప్పుడు వాయనాడ్ ప్రజలు ఉన్నారు, వారు ఏమనుకున్నారు, పోయినసారి లాగా కాదు, పోయినసారి 2 చోట్ల, పోయినసారి కూడా చూడండి రాహుల్ గాంధీ గారు 2 చోట్ల చేస్తున్నారని ముందు నుంచి తెలుసు. ఇక్కడ ఈ ఎన్నిక అయిపోయేంత వరకు కేవలం ఇక్కడి నుంచే చేస్తున్నట్లుగా చేసి, ఇది అయిపోగానే ఇప్పుడు కొత్తగా రాయబరేలీ నుంచి, అది కూడా మళ్ళీ అమేఠీ కాదు, అమేఠీ అంతకుముందు అమేఠీ నుంచి ఎంపీ ఉండేవారు, రాయబరేలీ నుంచి చేస్తున్నామని అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు చెప్తే ఇక్కడ ఓట్లు రావేమో అని భయము, ఇక్కడ ఓట్లు రాకుండా ఇక్కడ ఎన్నిక అయిపోయిన తర్వాత పరిస్థితులు చూస్తుంటే గెలిచే ఇది లేదు, పరిస్థితి లేదు అని అర్థమైపోయింది. అందుకనే కదా రేవంత్ గారు కూడా వెళ్ళి అక్కసుగా వెళ్ళగక్కారు కమ్యూనిస్టుల మీద. అక్కడ వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనలిస్టులు. అక్కడ విజయన్ గారు పూర్తిగా కరప్షన్ లో, వాస్తవాలే కావచ్చు కానీ ఒక మిత్రధర్మం అనేది ఉంటుంది చూసినరా, వాళ్ళంతా ఒకటే కూటమిలో ఉన్నారు కదా, వారి మీద అసలు మాట్లాడకపోయేవారు. కానీ అట్లాంటిది కమ్యూనిస్టులకి ఇంతకంటే అవమానం ఏం లేదు. వాళ్ళని కమ్యూనిస్టులు అంటే వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు, వాళ్ళని కమ్యూనలిస్టులు అంటే ఇక వారికి అంతకంటే అవమానంగా వారు ఇంకొకటి అనుకోరు అన్నట్టు. అట్లాంటి మాటలు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ఓడిపోతున్నారన్న విషయం క్లియర్గా తెలిసేసరికి అసలు ఫ్యూజులు ఎగిరిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అనేది మనకి అర్థమవుతూనే ఉంది అక్కడ. సో ఇప్పుడు అది ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఆఖరి రోజు అండి డెసిషన్, 24 గంటలు కూడా లేదు. ఆ సమయంలో డెసిషన్ తీసుకుని, అది కూడా వారి తల్లిగారు అంతకుముందు నిలబడ్డ రాయబరేలీ నుంచి అయితే కొంచెం అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పి అమేఠీ నుంచి కూడా కాకుండా ఈసారి రాయబరేలీకి వెళ్ళిపోయారు. ఇక మరి దాని గురించి మరి పరిగెత్తినట్లు కాదా? మొన్నటి వరకు జోడో యాత్రలో పరిగెత్తినట్టు ఫోటోలు చూపిస్తున్నారు చూసారా? అసలు ఆ పరుగు అన్నది ఇగో ఇప్పుడు వారు అట్లాగే పరిగెత్తారు కదా, వాయనాడు నుంచి మళ్ళీ రాయబరేలీ వరకు అమేఠీకి కూడా వెళ్ళలేదు. దాని గురించి మాట్లాడటం తప్పేముంది? వీరు నిన్నటి వరకు వాయనాడులో ఉన్న ఓటర్లందరికీ నేను గ్యారంటీ, ఎందుకంటే వారికి కూడా అర్థమైంది, వీళ్ళకు కూడా వాయనాడులో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది, రాహుల్ గాంధీ గారు మనకు ఎంత ప్రామిసులు చేసినా ఈసారి రాబోయేది మోడీ గారి ప్రభుత్వమే. మనకైతే వీరు రిజర్వేషన్లు మేము మతపరంగా రిజర్వేషన్లు దేశం మొత్తం తెస్తామని చెప్పినా కానీ ఈయన వల్ల అయ్యేది కాదు, ఇది కాదు అని చెప్పేసి వీళ్ళని నమ్ముకుంటే ఎటు పోయేది లేదు అని చెప్పి అక్కడ చేస్తున్నట్టుగా కనపడట్లేదు. అది పరిస్థితి. ఇక వీరు ప్రామిస్ల గురించి, హామీల గురించి చాలా చెప్తున్నారు. అసలు ఏం చేసింది అన్న దాని మీద డిస్కషన్ పెడితే మేము దేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చాము. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉంది. ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న వ్యవస్థల్లో మనది నెంబర్ 1. 25 కోట్ల మందిని మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు. అంటే పేదరికం అనే కాదు, ఏదో భోజనము ఇదనే కాదు, ఇండ్లే కానివ్వండి, ఇంట్లో గ్యాసే కానివ్వండి, నీళ్ళే కానివ్వండి, టాయిలెట్లే కానివ్వండి, బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఒక గౌరవంగా బతకడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో కోట్ల మందికి 10 కోట్లలో ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో మేము అమలు చేసి ఫ్రీగా వారి చేతుల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచం మొత్తము విలవిల్లాడింది కరోనాతో. ఆ సమయంలో ప్రపంచం మొత్తంలో 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ధరల పెరుగుదల ఉండింది. మన దగ్గర అన్ని దేశాల కన్నా, అభివృద్ధి చెందిన దేశాల కన్నా, యూరోప్, అమెరికాల కన్నా కూడా తక్కువ ద్రవ్యోల్బణం ఉండింది. ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా కనిపిస్తూనే ఉంది. 400 పార్ అని మేము అంటున్నాము, వారి మీడియా మిత్రులు కూడా చాలా మంది, రాజ్దీప్ సర్దేశాయ్ ఇలాంటి వారు కూడా బీజేపీ గెలుస్తుందా లేదా అన్నది ప్రశ్న కాదు, ఎంత మెజారిటీతో 400 నిజంగా వస్తాయని దాన్ని మాట్లాడుతున్నారు. మరి ఎవరైనా కానీ, మరి బార్కా దత్ లాంటి వారిని మాట్లాడమనండి, ఇంకొకరిని మాట్లాడమనండి, రవీష్ గారిని మాట్లాడమనండి, రవీష్ కుమార్, ఎవరైనా కానీ మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ రోజు ఏంటి, అసలు 400 పార్ సాధ్యమా?
370 వరకే వచ్చి ఎన్డీఏ వారు ఆగుతారా, 360కి ఆగుతారా, 390 దాకా వస్తారా, ఇదే కానీ చర్చ. అసలు ఈసారి ప్రభుత్వం ఏర్పరుస్తుందా బీజేపీ లేదా ఎన్డీఏ అని ఎవరన్నా ఇంతవరకు మాట్లాడిన దాఖలాలే లేవు. పరిస్థితి అండి మన రాష్ట్రంలో కూడా. నేను చెప్పాను, రాహుల్ గాంధీ గారు నిన్న వచ్చి అంత అసలు అబద్ధాలు అంత దారుణంగా ఎట్లా అనుకుంటారండి. ఇంకా ప్రజలు ఏమి అసలు ఇవాళ రేపు ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో కదా రావాల్సింది 2,500 రూపాయలు, లేకపోతే 4,000 రూపాయలు, లేకపోతే 15,000 రూపాయలు. ఇదేదో అంతకుముందు మేము ఏదో పోస్ట్ చేశాము, ఆఫీసులకు పంపించాము, మీరు వెళ్ళి ట్రెజరీ ఆఫీస్లో తీసుకోవాల్సింది మీరు తీసుకోలేదు, లేకపోతే అక్కడ మా ఎమ్మెల్యేకి తీరిక లేక చెక్కులు రాయలేకపోయాడు, ఇట్లాంటివి కాదు కదా. ఈరోజు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది, వచ్చిన మరుక్షణమే మీకు SMS వస్తుంది. మరి అక్కడ కూర్చున్న వారైనా మహిళలైనా అనుకోరా, అరే నాకెప్పుడు SMS ఈ రోజు ఒకప్పటిలాగా లేదు, కాంగ్రెస్ ఉన్నప్పటిలాగా లేదు. 50 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేశాము. అంతకుముందు అసలు వీళ్ళు బ్యాంక్ నేషనలైజేషన్ అన్నారు, ఏది గరీబీ హటావో అని చెప్పి. ఉన్నవి మొత్తం బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాటి అన్నింటినీ గుంజుకున్నారు. కానీ పేదల కోసం అన్నారు, పేదలకు అసలు బ్యాంక్ అకౌంట్లే లేవు కదండి. 50 కోట్ల ఓపెన్ చేసేది. మనతో పాటు పరిస్థితి మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు. రాజనాయక్ గారు, అంటే తెలంగాణ విషయమే కాదు దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు పొరెడ్డి కిషోర్ రెడ్డి గారు చెప్పిన కొన్ని సంస్కరణలు అయితే జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయి, ఇండియాలో కూడా ధరలు పెరిగాయి, నిరుద్యోగానికి సంబంధించి కూడా మోడీ చేయాల్సినంత చేశాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం కాదు అవన్నీ? ఇది ఇప్పుడు ఎట్లా ఉందంటే, నిజంగా ఒకసారి భారతీయ జనతా పార్టీ మోడీ గారి మాటలు మనం నెమరేసుకుంటే, లేకపోతే వాళ్ళ మేనిఫెస్టో చూస్తే మనం చెప్పాల్సిన పని లేదండి. ఏ ఊర్లో ఎక్కడ ఏ చిన్న గ్రామంలో యువతకు అడిగినా, మహిళామణికి అడిగినా, ఎవరికి అడిగినా చెప్తారు ఏమైంది 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామన్న నల్లధనం అని అడుగుతున్నారు. ఎక్కడ పోయినాయి 2 కోట్ల ఉద్యోగాలని అడుగుతా ఉన్నారు. ఎక్కడ పోయింది, ఎక్కడ ఎంత ఉండే గ్యాస్ ధర ఎంత అయింది అంటున్నారు. పెట్రోల్ ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది అని అంటున్నారు. డాలర్ ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయిందని నేను అన్నది కాదు. బడా బడా ఇంటలెక్చువల్స్ అప్పుడు 54 రూపాయలు ఉన్న డాలర్ ఈ రోజు 84 రూపాయలకు పోయింది. అది ఎందుకు అయ్యింది అని అడుగుతున్నారు. మేము చెప్పిన మాటలు కాదు, నేను అడుగుతున్న మాటలు కాదు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రశ్నించిన మాటలు ఇవన్నీ. నేను వస్తే ఇవన్నీ కూడా, అంటే డాలర్ ఎక్కడుంది, ఐసీయూలో ఉంది డాలరు. ఇంకా కొన్ని వీళ్ళు ఇట్లనే మళ్ళీ మన్మోహన్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డాలర్ అనేది ఇక 100కు దాటుతుందని చెప్పిండు. నేనేమంటున్నా అంటే, నిజంగా ఐసీయూలో ఉందా డాలర్ రేటు ఇండియాతో మారక వ్యూలో ఈరోజు మార్చురీలో ఉందా? భారతీయ జనతా పార్టీ మోడీ గారు సమాధానం చెప్పాలి ప్రజాక్షేత్రంలో. అదేవిధంగా దౌర్భాగ్యం ఏంటంటే, ఈరోజు రిజర్వేషన్ల వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను రిజర్వేషన్ల వ్యవస్థ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే కేటగరైజేషన్ గా మనం ఎప్పుడైతే మాట్లాడతామో, ఎస్టీలు 12%, 15% ఉన్నటువంటి ఎస్టీలకేమో 7% రిజర్వేషన్ ఉంది. 18% ఉన్నటువంటి ఎస్సీలకేమో 15% రిజర్వేషన్ ఉంటుంది. ఏదైతే 52% ఉన్నటువంటి ఓబీసీలకేమో 27% ఉంటది. ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి, ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓబీసీలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దీంట్లో అలౌడ్ లేదని చెప్పేసి 3% ఉన్న ఈడబ్ల్యూఎస్ కి 10% రిజర్వేషన్ ఇచ్చింది. అంటే ఇది ఎవరికి మేలు చేయబోతుంది, ఎందుకు మేలు చేయబోతుంది? ఈడబ్ల్యూఎస్ లో నీకు ఒక బ్రాహ్మిన్స్ గాని, జైన్స్ గాని, ఈ ఏవైతే కులాలు ఉన్నాయో ఈ కులాలకు మాత్రం ఇప్పటి వరకు విద్యలో, అకాడమిక్ లో, ఉద్యోగాల్లో ఈ రోజు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా గుజరాత్ తీసుకుందామండి. ఇక్కడ ఈ 4 దాంట్లలో కూడా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ లో ఇయ్యలేదు. ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం ఏంది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి ఇవ్వాలి. అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి ఇవ్వకుండా, అంటే రిజర్వేషన్ ఏ రకంగా అమాంతంగా వాళ్ళకి ఇచ్చేసిర్రు అన్నదానికి ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే మోడీ గారు ధరల పెంపకమే కాదు, మోడీ గారు దేశ సంపద, అతను ఒక ఓబీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తా ఉన్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అంటే అసలు లేదు. 8 లక్షల రూపాయల ఆదాయంలోపు ఉన్నటువంటి అందరికి కూడా 10%, అంటే వాళ్ళు ఉన్న 3% కాకుండా దీంట్లోకి తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ ఎస్టీలను కోత విధించి రిజర్వేషన్ అనేది పక్కదోవ పట్టింది. రిజర్వేషన్ ఉంటుందా? 400 సీట్లు వస్తాయా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? ప్రభుత్వం ఏర్పాటు చేయదా? లేకపోతే ప్రాంతీయ పార్టీలే కూటమిగా ఒక శక్తివంతంగా తయారైతాయా? అది శక్తివంతంగా తయారైతాయా అనేది ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే అండి, నేనేమంటున్నానంటే క్లియర్ గా భారతదేశంలో ఈ భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి మాటలకు
చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఎలాంటి సంబంధాలు లేవు. రైట్ వాళ్ళు చెప్పినటువంటి నిజంగా ఒకవేళ స్విస్ బ్యాంకులో తీసుకొచ్చినటువంటి నల్లధనాన్ని Okay, sir. తీసుకొచ్చి ఉంటే ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. నేను ఒకటి చెప్తానండి, దౌర్భాగ్యం ఏంటంటే రాజు గారు, సమయం మించిపోయింది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, త్వరగా ఒకటే నిమిషం. ఓకే. గరీబీ హఠావ్ నినాదం ఎందుకు గరీబులు ఉన్నారంటే ఈ రోజు వరకు కూడా గరీబీ హఠావ్ నినాదం ఎందుకు ఫెయిల్ అయింది? ఈ రోజు వరకు కూడా గరీబులు ఎందుకున్నారు? స్వయంగా భారత రాష్ట్రపతి అయినటువంటి మర్ము గారి ఊర్లో ఈ రోజు కూడా కరెంటు లేదు, నీళ్లు లేదంటే ఎవరి దౌర్భాగ్యం? ఎవరు పాలించారు? ఒక్క నిమిషం చెప్తా. ఎవరు ప్లీజ్ సార్, సమయం లేదు. మరొక రోజు సార్, ప్లీజ్ ఇద్దరికి రిక్వెస్ట్, సమయం మించిపోతా ఉంది. మరొక రోజు వెళ్తాం ఇదే అంశానికి సంబంధించి. కూడా నేను మన కిషోర్ గారికి నేను అవకాశం ఇద్దాం మాట్లాడుతున్నాను. ప్లీజ్ సమయం లేదు సార్, మరొక రోజు వెళ్తాం. ఇది ఇద్దరికి రిక్వెస్ట్ అండి, మరొక రోజు ప్లీజ్. చాలా బ్రేకింగ్స్ ఉన్నాయి. ఏపీలో మోడీ గారు కూడా పర్యటిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వాళ్ళ మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రాజు నాయక్ గారికి, వారితో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.